హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గంగా సెటు షెట్. ఈరోజు అయితే మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాం. సో ఈ మటన్ కర్రీలో మా మదర్ బ్రకోలీ కూడా వేశారు. సో బ్రకోలీ మటన్ ఫ్రై అనమాట. ఇలా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జస్ట్ 15 మినిట్స్ ఇస్ ఫైన్ అండి. ఈవెన్ ఆనియన్స్ కట్ చేసుకుని అన్నీ చేసే అంత 15 మినిట్స్ సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం. సో ఇది 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నాను. 1/2 కిలో మటన్ తీసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చితో పాటు వేసేయచ్చు కడిగేసుకుని. సో బ్రకోలీ కూడా కాలీఫ్లవర్లో హాట్ వాటర్లో వేసి చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే చాలు. ఇలా బ్రకోలీ కూడా తీసుకుని తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం అన్నీ వేసుకుంటాం. సో ఇలా ఈ మసాలా అయితే కామన్ మేము యూస్ చేసేది. సో ఇది మెయిన్ మసాలా అనమాట. మా ఇంట్లో పౌడర్స్ అంతా యూస్ చేయము మోస్ట్ ఆఫ్ ద వెరైటీస్కి. సో ఇలా అన్నీ తీసేసుకుని ఫస్ట్ దీన్ని అయితే మిక్సీకి వేసుకుంటాం. సో ఇలాగా సెమీ మిక్స్ అయినా పర్వాలేదు. సో టమాటాస్ వేసుకుంటాం కాబట్టి ఇది వాటర్ కంటెంట్. సో ఇది చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది మిక్సీ చేసుకుంటాం. ఇది ఇలా అయితే చేసుకున్నాం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మన మటన్ ఫ్రైకి. సో ఇలా తీసుకుని ఇప్పుడు ఇదిగో ఇలా వేసేసుకొని కలుపుకుంటాం. మాకు కలవాలి మటన్లోకి. మసాలా వేసాక ఇలా బ్రకోలీ వేసేసుకుంటున్నాం. సో సాల్ట్, మసాలా బాగా వేగిపోయాక ఒక 2 మినిట్స్ చాలు మసాలా వేగడానికి, పచ్చి వాసన అంతా పోవడానికి. ఇలా సాల్ట్, పసుపు, కారం వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. సో మటన్ ఇలా ఫస్ట్ వేసేయడం వల్ల మనకి నీచు వాసన రాదనమాట. ఇలా మటన్ చాలా బాగా ఉడికిపోతుంది. సో ఇలా లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకున్నాం ఉన్నది కాబట్టి, లేదంటే ఆప్షనల్. సో వాటర్ పోసి కుక్కర్ ఆన్ చేసేసుకోవాలి. సో కుక్కర్ ఆన్ చేసేసాక ఒక 3 విజిల్స్ ఇస్ ఫైన్. మటన్ ఇది బట్టి, క్వాలిటీ బట్టి, కొంచెం ముదరగా ఉంటే ఒక 5 విజిల్స్, నార్మల్ మటన్ అయితే 3 విజిల్స్ ఇస్ ఫైన్. సో కుక్కర్ ఆన్ చేసుకున్నాం. వన్స్ ఇది అయిపోయాక ఇలా అయిందనమాట. సో వాటర్ తక్కువ పోసుకున్నా ఓకే. ఇదేంటంటే ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ ఫ్రై కిందక పెట్టి బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా చేస్తున్నారు. సో ఇలాగా ఒక 5 మినిట్స్ చేసుకున్నాక ఇలా అవుతుంది. సో ఇది పైన కొత్తిమీర అవి వేసి గార్నిష్ చేసుకుంటే ఓకే. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసాను. సో ఇది చాలా సింపుల్, అంటే సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇలాంటి ఈజియెస్ట్ వెరైటీస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గంగా సెటు షెట్. ఇందులో చూపించే ఫిష్ ఫ్రై